హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య. ప్రజెంట్ మనం ప్రసాద్ మూటా అండి, విఆర్ కోట ప్రసాద్ మూటా దగ్గర ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ అల్లక మొత్తం అయిపోయింది, చూస్తున్నారు కదా. 1030 కర్రలు అల్లారండి. కర్రలు అల్లి బ్యార్ని లోపల కొట్టు పెడుతున్నారనమాట. చూసారు కదా, కర్రలన్నీ లోపలికి పేర్చుకొని కర్రలు వచ్చేసి ఆల్మోస్ట్ పై టాప్ కర్రలన్నీ పేర్చేసారండి. టాప్ కర్రలు పేర్చి దాని పై నుంచి సెకండ్ లైన్కి వచ్చేసరికి అక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ లైన్కి వచ్చేసరికి ఆ యొక్క టైర్ అనేది విరిగిపోయిందనమాట. ఆ వీడియోలో అతను అందుకుంటున్నాడు, చూస్తున్నారా. ఒక తాడు ఒకటి కట్టుని చూసారుగా, ఓకేనా, ప్రాపర్గా కనబడుతుంది అనుకుంటున్నాను. టైర్ విరిగిపోయిందండి. అంటే మనిషి పైనే ఉన్నారనమాట. ఆ కొట్టు బేర్చే వాళ్ళట్ట పైనే ఉన్నారు. టైర్ సడన్గా టైర్ విరిగిపోవటం జరిగింది. జస్ట్ మిస్ అండి, ఎవరికి ఏం కాలేదు. పైన ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు, కింద ఉన్న వాళ్ళు కూడా కర్రలు కూడా జారలేదండి. జస్ట్ మిస్ అనమాట. జస్ట్ మిస్ అండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయిందండి అంతా. ఓకేనా, ముఠా మొత్తం సేఫ్గానే ఉన్నారండి, ఎవరికి ఏం కాలేదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదాం. విఆర్ కోట ప్రసాద్ మూట దగ్గర మనం ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అల్లకం వచ్చేసి 1030 కర్రలు అల్లారండి. ఆకు చూసారా, 2 బండ్లు 1030 కర్రలు అల్లకం జరిగిందనమాట. ఈ విధంగా కుట్ట అందుకుంటున్నారు. ఇటు పక్కకు ఆంటీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే కర్రలు అందిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. కర్రలోని బ్యార్నీలో కూడా పెరచడం జరిగింది. చూస్తున్నారు కదా, లైన్లో బ్యార్నీ లోపలికి తీసుకుని వెళ్తున్నారనమాట. దాని నెక్స్ట్ ఇక్కడ చూసారంటే సత్యవేదం ఆంటీ గారు అల్లుతున్నారు. ఆ మిగిలిన రాలిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులను వచ్చేసి ఈ విధంగా అల్లుతున్నారనమాట. ఓకే, ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అల్లకం అనేది జరిగింది. అల్లిన కర్రలు ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపలన్నీ బేర్చారు. ఒకసారి బ్యార్నీ లోపలికి వెళ్దామండి. ఈ కర్రలన్నీ ఎక్కడ చేర్చుకుంటారంటే బ్యార్నీ లోపలికి చేర్చుకుంటారనమాట. బ్యార్నీలో పేర్చిన తర్వాత అవి ఏం చేస్తారంటే పైన టైర్ల మీద కింద కర్ర పొడిచే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పైన కర్ర అందుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి బ్యార్నీలోంచి పేర్చుకుంటూ వస్తారనమాట. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నుంచి అల్లిన కర్రలు అందిస్తే పై టాప్ కర్రల నుంచి పేర్చుకుంటూ వస్తారండి. ఓకేనా, ఇక్కడ సిద్ధార్థ బ్రదర్ కర్ర అందిస్తున్నాడు. ఓకేనా, బ్యాక్ సైడ్లో కూర్చుంది ఎవరంటే చింటూ బ్రదర్ అనమాట. చింటూ బ్రదర్ కూర్చున్నాడు. ఈ విధంగా అల్లిన కర్రలు ఏవైతే ఉన్నాయో కింద నుంచి పైకి అందిస్తూ ఉంటారు. సిద్ధార్థ బ్రదర్ అందిస్తున్నాడు కదా. పైన పిచ్చి అంకులు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు, టాప్ కర్రల నుంచి పేర్చుకుంటూ వస్తారండి. మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. కర్రకి గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ పై నుంచి పేర్చుకుంటూ వస్తారనమాట. దాని నెక్స్ట్ ఇక్కడ కూర్చుంది ఎవరంటే తాత పేరు అంజియ్య. ఓకేనా, ఈ పొగాకు రైతు ఈ తాతగారేనండి. 3 బ్యార్నీలకి పొగాకు వేసారంట. ఓకేనా, దగ్గరుండి పని చేయించుకుంటున్నాడు అనమాట జాగ్రత్తగా. ఇదండి, ఈ విధంగా ఒక ప్రాసెస్ అని ఒక ప్రొసీజర్ ప్రకారంగా పేర్చుకుంటూ వస్తారండి. ఓకేనా, బయట చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అల్లిన కర్రలన్నీ బ్యార్ని లోపల పేర్చుకున్నారండి. ఈ విధంగా పేర్చుకున్న తర్వాత ఇవేం చేస్తారంటే అల్లిన కర్రలన్నీ దీనికంటూ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఎలా అంటే అలా పెట్టారనమాట. ఒక క్యాలిక్యులేషన్ పైనుంచి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏం చేస్తారంటే పై జంటాల నుంచి ఆ యొక్క జంటాలు అంటారు, వాటి నుంచి ఈ టైర్ల మీద ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం పేర్చుకుంటూ వస్తారనమాట. ఓకేనా, ఈవెన్గా పేర్చుకుంటూ వస్తారండి. ఓకేనా, చూస్తున్నారు కదా, లోపల ఆ సిద్ధార్థ బ్రదర్ ఉన్నారు, సింటూ బ్రదర్ ఉన్నారు. దాని నెక్స్ట్ ఆ మోల్లో కనబట్టలేదు అనుకుంటాను, బ్రదర్ పేరు పెదబాబు అనమాట. పెదబాబు ఆ మోల్లో ఉన్నాడు. ఇంతవరకు వర్క్ అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి. చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్గా వచ్చేసి కర్ర పైనుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే సడన్గా ఆ సెకండ్ జంటలో వచ్చేసి టైర్ విరిగిపోయిందండి. ఓకేనా, అక్కడ చూస్తున్నారు కదా, ఆ బ్రదర్ ఎక్కున్నారు కదా, అతని పేరు వేణు అనమాట. వేణు గారు అందుకుంటున్నారు కర్రలు, అక్కడ నుంచి దించుతున్నారు అనమాట. జస్ట్ మిస్ అండి, యాక్సిడెంట్ అనేది జస్ట్ మిస్. దగ్గర బార్నీలో 6 మెంబర్స్ దాకా ఉంటారండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ కింద చింటూ బ్రదర్ అందుకుంటున్నారు. జస్ట్ మిస్ అండి, యాక్సిడెంట్ అనేది మిస్ అయిందనమాట. టైర్లు ఎవరికి ఏం కాలేదన్నమాట, ప్రమాదం ఏం జరగలేదు. ఆ కర్రలు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్కి అలా ఒరిగినాయి అనమాట. అయితే జారి కింద పడలేదండి. టైర్ చూస్తున్నారు అంటే బ్యార్నీ అనేది చాలా అంటే చాలా పాత బ్యార్నీ అండి, ఓల్డ్ బ్యార్నీ అనమాట. ఆ టైర్లు కూడా చాలా పాతవి. సో ఆ యొక్క కర్రల వెయిట్ దెబ్బకు వచ్చేసి ఆ టైర్ అనేది విరిగిపోయిందనమాట. ఇంకా చేసేది ఏం లేదండి, పెట్టిన ఆకు మరలా ఏం చేస్తాను, పైన కర్రలు పేర్చుకుంటూ వచ్చారు కదా, మరలా ఆ టైర్లో పేర్చిన కర్రలన్నీ దించుతున్నారనమాట. చూస్తున్నారు కదా, ఆ వేణుగారు అందిస్తుంటే కింద చింటూ బ్రదర్ అందుకుని కింద లైన్లో పెడుతున్నారనమాట. ఓకేనా, ఎందుకంటే ఆకు అనేది ఎక్సలెంట్గా ఉందండి, పంట మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది ఆకు. విస్తరాకు ఐడియా ఉంది కదా, విస్తరాకు అంత సైజులో ఉందన్నమాట. పంట ఎక్సలెంట్గా ఉంది. సో కాబట్టి కొంచెం పెద్ద కాబట్టి ఆ బ్యార్నీ టైర్లో ఓల్డ్ బ్యార్నీ కాబట్టి ఆ వెయిట్ దెబ్బకు వచ్చేసి టైర్లు తట్టుకోలేకపోయినాయండి. ఓకేనా,
అందుకని ఇక మరలా దించుతున్నారు. దించేసి నెక్స్ట్ వచ్చేసి టైర్ మారుస్తారంట. ఆ టైర్ తీసేసి మరలా ఇంకోటి నెక్స్ట్ టైర్ దాంట్లో రీప్లేస్ చేస్తారంట. చూస్తున్నారు కదా ప్రజెంట్ బార్నీలో ఎవరెవరు ఉన్నారంటే ఆ పైన చూస్తున్నారు కదండి. ఓకే, ఇక్కడ రీప్లేస్ చేస్తున్నారు. టైర్ విరిగిపోయింది కదా, ఆ టైర్ రీప్లేస్ చేయడానికి అక్కడ హోల్ కొంచెం అంటే ఫిక్స్ చేయడానికి చూస్తుంటే సెట్ అవ్వలేదండి. అందుకని అక్కడ ఏం చేస్తున్నారంటే కొంచెం హోల్ అనేది పెద్దది చేస్తున్నారనమాట. అటు పక్క ఉంది ఎవరంటే బ్రదర్ మస్తాన్ గారు అనమాట. మస్తాన్ అన్న దాన్ని కొంచెం విటికిరాళ్ళు ఏవైతే ఉన్నాయో కొంచెం కింద పడేస్తున్నాడు. దాని నెక్స్ట్ పక్కన ఉంది ఎవరంటే పెదబాబు మస్తానన్న వాళ్ళిద్దరే కలిసి వచ్చేసి కొంచెం పెద్దది చేస్తున్నారు. ఆ టైర్ సెట్ అయ్యే మోయినంగా దాన్ని ఏం చేస్తారంటే కొంచెం సెట్ చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ చూసారు కదండి ఆ విరిగిపోయిన టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ని ఆల్మోస్ట్ దించేశారు కిందకి. అది దించేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కనపడుతుంది కదా ఇంకొకటి కొత్త టైర్ అనమాట. అది బయట ఉంది, బయట నుంచి ఎక్స్ట్రా స్పేర్ అది బయట నుంచి తీసుకొని వస్తే ఇప్పుడు వచ్చేసి ఈ బార్ని ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చి సెట్ చేయాలన్నమాట. అక్కడ టైర్ కనబడుతుంది కదా ఆ విధంగా సెట్ చేయాలంటే అక్కడ లెంత్ అనేది కొంచెం ఎక్కువైందండి. ఫిక్స్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, కాబట్టి అక్కడ మస్తాన్ అన్న ఏం చేస్తున్నాడంటే కొంచెం ఆ హోల్ అనేది కొంచెం పెద్దది చేస్తున్నాడు అనమాట. ఓకే, చూస్తున్నారు కదా ఆ హోల్ పెద్దది చేసి ఆ టైర్ సెట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఈ ముఠా వచ్చేసి ప్రసాద్ ముఠా అనమాట. అదొక మేస్త్రి కనపడుతున్నారు కదా, అంకుల్ కనపడుతున్నారు కదా, అంకుల్ పేరు ప్రసాద్ గారిది అనమాట ఈ ముఠా. ఓకేనా, ప్రజెంట్ బార్నీలో ఎంతమంది ఉన్నారంటే ఎవరెవరు ఉన్నారంటే మస్తాన్ అన్న, అదేవిధంగా బ్రదర్ వేణు గారు, దాని నెక్స్ట్ పెదబాబు, అదేవిధంగా ప్రభాకర్, అదేవిధంగా ఇటుపక్క కింద కనపడుతున్నారు కదా ఇతని పేరు యేసు అనమాట. ఆ బ్రదర్ పేరు యేసు, అటుపక్క ప్రభాకర్, ఇటుపక్క సిద్ధార్థ బ్రదర్, పెదబాబు బ్రదర్, అదేవిధంగా మస్తాన్ బ్రదర్ అనమాట. ఇంకోటి పిచ్చి అంకుల్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి బార్నీలో పనిచేస్తున్నారు అనమాట. కొట్టు పెట్టేటప్పుడు జరిగిందనమాట ఇన్సిడెంట్. ఓకేనా, ఫైనల్గా ఓకే అండి ఫిక్స్ చేస్తున్నారు చూడండి. ఓకేనా, దానికి మోకు కట్టి పైకి లాగుతున్నారన్నమాట. ఓకే, కనబడుతుంది కదా ఒక మేస్త్రి గారు ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారన్నమాట పక్క నుండి. ఆ టైర్కి మోకు గట్టి పైకి లాగుతున్నారండి ఫిక్స్ చేయడానికి. అయితే పొగాకు రైతులకి నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మనం తీసుకున్న బార్ని ప్రాపర్ కండిషన్లో ఉందా లేదా, టైర్లు జాగ్రత్తగా ఉన్నాయా లేవా, పైన రేకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కండిషన్లో ఉన్నాయా లేవా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొట్టు పెట్టేటప్పుడు సడన్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకరికి జరగకుండా ఉండే విధంగా మీరు కేర్ తీసుకుంటారని చెప్పి ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుందన్నమాట. ఈ బార్నీ చూస్తున్నారు కదా, బార్నీ అనేది చాలా ఓల్డ్ బార్నీ అండి, పాత బార్నీ అనమాట. కండిషనే సరిలేదు. ఆ టైర్ అనుకుంటే ఆ టైర్ కాదండి, ఇంకా 2-3 టైర్లు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి అనమాట. సో ఒక టైర్తో సరిపోయిందండి, ఇంకా 2-3 టైర్లు కానీ విరిగి ఉంటే వీళ్ళ పని అంతే అయిపోయి ఉండేది అనమాట. ఓకేనా, అక్కడ చూస్తున్నారు కదా మోగ్ గట్టి ఆ టైర్ రీప్లేస్ చేస్తున్నారనమాట. ఓకేనా, పొగాకు రైతులు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా. ఎందుకంటే పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, ప్రాణం అనేది మెయిన్ కదా, ప్రాణం ఉంటే ఏ పని చేసుకోవచ్చు అనమాట. కొంచెం కేర్ తీసుకోండి. ఫైనల్గా ఎక్కిస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా ఆ చింటూ బ్రదర్ చాలా ఉత్సాహంగా ఎక్కుతున్నాడు పైకి, ఆ టైర్ అందించడానికి చాలా ఉత్సాహంగా ఎక్కుతున్నాడు. అది వేణుగారు చూస్తున్నారు కదా, ఆ వేణుగారు దాన్ని ప్రాపర్గా సెట్ చేస్తున్నారు. ఓకేనా, ఫైనల్గా ఫిక్స్ చేశారండి. చాలా టైం తీసుకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారండి. ఓకేనా, ఫైనల్గా టైర్ రీప్లేస్ చేశారండి. అల్లిన కర్రలు ఏవైతే ఉన్నాయో మరలా కొట్టు పెడుతున్నారనమాట. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకరు జరగకుండా ఉండాలంటే పొగాకు రైతులు బార్నీ తీసుకునేటప్పుడు లేదా బార్నీలో కొట్టు పెట్టేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. చూశారు కదా ఇంతవరకు ఏ విధంగా పచ్చాక అల్లారు, ఏ విధంగా కొట్టు పెడుతున్నారు, ఏ విధంగా టైర్ రీప్లేస్ చేశారు, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఠా పేరు ప్రసాద్ ముఠా విఆర్ కోట అనమాట. అదేవిధంగా అండ్ ఫైనల్లీ పచ్చాకల్లే వీడియో, పొగాకల్లే వీడియో ఇంకా ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.